ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానంద హత్యపై కడప కోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. వైఎస్ వివేక హత్యపై ఎవరూ మాట్లాడుకోవద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యంగా వైఎస్ వివేక హత్యపై ఆరోపణలు చేసే వైఎస్ షర్మిల, సునీత, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్లకు కోర్టు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. నారా లోకేష్, పురంధేశ్వరిని కూడా వివేక హత్యపై ప్రస్తావించొద్దని కోర్టు సూచించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో విపక్ష నేతలందరూ, ప్రధానంగా అధికార వైసీపీని లక్ష్యంగా వైఎస్ వివేక హత్యపైనే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేక హత్యపై ప్రస్తావించకుండా ఉండేలా విపక్ష నేతలకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. ఇందులో షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, పవన్, రవీంద్రనాథ్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. పిటిషనర్ తరపున న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఈ పిటిషన్పై విచారించిన కడప కోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. వైఎస్ వివేక హత్యపై ఎవరూ ప్రస్తావించరాదని ఉత్తర్వులో స్పష్టం చేసింది. వైఎస్ వివేక హత్యపై ఇకపై ఎవరూ మాట్లాడకూడదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేక హత్య విషయంపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలకు ఆదేశాలు ఇవ్వాలని సురేష్ బాబు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన కడప కోర్టు వివేక హత్య ప్రస్తావన తీసుకురావద్దని ఆదేశించింది.